మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఈరోజు టైంకి సంబంధించిన సూక్తి ఏంటంటే, టేక్ టైమ్ టు ప్రే, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ ఆన్ ది ఎర్త్. టేక్ టైమ్ టు ప్రే, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ ఆన్ ది ఎర్త్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం చాలా బిజీగా ఉంటున్నాం. మనం అన్నిటికీ సమయం ఉంటుంది మనకి. మన పనులు చేసుకుంటానికి అన్నిటికీ సమయం ఉంటుంది. ప్రేయర్ వచ్చే దగ్గరికి మనకి సమయం ఉండదు. ఎవరినన్ను అడిగామనుకోండి, ఏమండి మీరు ప్రార్థన చేసుకుంటున్నారా, ప్రేయర్ చేసుకుంటున్నారా అని అడిగితే, టైం దొరకట్లేదండి, సమయం ఉండట్లేదు అని చెప్తారు. ఎందుకని అలా చెప్తారంటే, దే డోంట్ నో దాట్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ ఆన్ ది ఎర్త్. దే డోంట్ నో దాట్ ప్రేయర్ చేంజెస్ థింగ్స్. వారు ఎందుకు అలా చెప్తారంటే, వారికి ప్రార్థన అనేది భూమి మీద గొప్ప శక్తి అనేది వారికి తెలీదు. అలాగే ప్రార్థన మన పరిస్థితుల్ని మారుస్తుంది అన్న విషయం కూడా చాలామందికి తెలీదు. అందుకనే దే వోంట్ టేక్ టైమ్ టు ప్రే. ఫ్రెండ్స్, మీరెంత బిజీగా ఉన్నప్పటికీ, ఎంత హరివరిగా ఉన్నప్పటికీ, ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పటికీ ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. ఉదయాన్నే లేవటం కానీ మీరు కనీసం ఒక హాఫ్ అన్ అవర్, మనకి దేవుడు 24 అవర్స్ ఇచ్చాడు. మనకి 24 అవర్స్లో మనం 8 అవర్స్ మనం పడుకుంటే, 8 అవర్స్ మనం డ్యూటీ చేస్తే, ఇంకొక 8 అవర్స్ని మనం జ్ఞానంగా ఉపయోగించుకోవాలి. కనీసం టైంలో 24 అవర్స్లో మనం 2.5 అవర్స్, మనం 10%, 24 అవర్స్లో 10% ఎంత? 2.5 అవర్స్. 2.5 అవర్స్ మనం దేవునికి ఇవ్వాలి. అది ఒక క్రిస్టియన్ రూల్ అన్నమాట. మనకి మీరు ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నారు, ఎంత సమయము ప్రార్థనకి మీరు కేటాయిస్తున్నారు, ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఇఫ్ యు స్టార్ట్ యువర్ డే విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్, ఒక్క హాఫ్ అన్ అవర్, ఒక్క 15 మినిట్స్ మీరు ప్రార్థనతో మీరు దినాన్ని ఆరంభిస్తే, ఆ దినమంతా కూడా మీకు చాలా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మీరు హ్యాపీగా ఉండుతారు. మీకు ఆ స్పిరిచువల్ పవర్ అనేది వస్తుంది. మీరు ఆ రోజులో తలపెట్టిన ప్రతి పనిలో కూడా మీరు సక్సెస్ని చూస్తారు. అందుకే ఫ్రెండ్స్, టేక్ టైమ్ టు ప్రే, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ ఆన్ ది ఎర్త్. మీరు ఎంత బిజీగా ఉన్నారు, భక్తులు చాలామంది, వారికి ఎంత ఎక్కువగా పని ఉంటే అంత ఎక్కువగా ప్రార్థన వారు చేసేవారంట. మనం ఏం చేస్తాం, ఎక్కువగా పని ఉన్నప్పుడు ప్రార్థనని మనం స్కిప్ చేస్తానికి చూస్తూ ఉంటాం. అలా కాదు ఫ్రెండ్స్, ఎక్కువ పని ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఆయన సన్నిధిలో మనం గడిపినప్పుడు, ప్రార్థన ఎక్కువగా చేసినప్పుడు, మనము ఏ పని అయితే చేయబోతున్నామో ఆ పనిని దేవుని దగ్గర పెట్టినప్పుడు, ఆ పనికి కావలసిన శక్తిని, యుక్తిని, జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడనమాట. మనకు కావలసిన సమయోచితమైన తలంపులు మనకిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఆ రోజు మనకి ఎటువంటి ఆటంకం అనేది పనిలో ఎదురవ్వదు. మనకి ఆటోమేటిక్గా అన్నీ చక్కగా జరిగిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకనే ఎవ్రీడే స్టార్ట్ విత్ ప్రేయర్, ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. స్టార్ట్ యువర్ డే విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్ అండ్ fill your day with prayer and end your day with prayer. Prayer should not be a last resort, friends. It should be your first weapon, because with prayer people won battles, and people won great battles,
and mountains are moved, and diseases were healed with the word of prayer. ప్రార్థన ద్వారా అనేక మంది, మనం బైబిల్లో చూస్తే గనక ప్రార్థన ద్వారా రాజులు అనేక మంది యుద్ధాలను జయించారు. ప్రార్థన ద్వారా వారికి అసంభవమైన ఇంపాసిబుల్ థింగ్స్ని వారు ప్రార్థన ద్వారా చేశారు. ప్రార్థన ద్వారా సింహాల నోర్లు మూయబడ్డాయి. ప్రార్థన ద్వారా పర్వతాలు కదల్చబడ్డాయి. ప్రార్థన ద్వారా డాక్టర్స్కి వీలు కాని, డాక్టర్స్ నయం చేయలేని రోగాలు కూడా ప్రార్థన ద్వారా స్వస్థపరచబడ్డాయి ఫ్రెండ్స్. అందుకని ప్రార్థన చేయటానికి టైం తీసుకోండి. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్ ఈజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్ ఫ్రెండ్స్. సో నా యొక్క సజెషన్ ఏంటంటే, మీరు ఎంత బిజీగా ఉన్నా టేక్ టైమ్ టు ప్రే. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ ఆన్ ది ఎర్త్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు నా ఈ ఛానల్ మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ టైమ్. బాయ్ బాయ్. Thank you.